సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు వారి నుంచి ఎలాంటి సిగ్నల్స్ ఉండవు. గల్లంతైతే ఒక్కోసారి ఆచూకీ కూడా లభ్యం కాని పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మత్స్యకారులను బయటపడేందుకు ఇస్రో సరికొత్త పరికరం అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, ఆ పరికరాన్ని బోట్ యజమానులకు ఉచితంగా ఇవ్వబోతున్నారు. దేశంలో అత్యధికంగా మత్స్య సంపదను ఎగుమతి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుంది. అందులో విశాఖపట్నమే కీలకం. ఇక్కడ వేలాది మంది చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వేటకు వెళ్లిన సమయంలో అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ప్రమాదాలకు గురైన వారి ఆచూకీ కూడా లభ్యం కాదు. మరోవైపు వేట కోసం భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ అప్పుడప్పుడు మత్స్యకారులు ఖాళీ చేతులతోనే వెనుతిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్రో సహకారంతో అభివృద్ధి చేసిన పరికరాన్ని మత్స్యకారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరికరంతో వేటకు వెళ్లిన మత్స్యకారుల సమాచారంతో పాటు సముద్రంలో మత్స్య సంపద ఎక్కడ లభ్యమవుతుందో కూడా తెలియనుంది. ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా తెలుగులో, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగులో, అలాగే ఒడిశా రాష్ట్రంలో వస్తే ఒడిశాలో, అలాగా ఈ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ లాంగ్వేజెస్లో దీన్ని కమ్యూనికేషన్ చేయడం వీలవుతుంది. అలాగే ఈ యొక్క మ్యారిటైమ్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ కనుక క్రాస్ అవుతున్నప్పుడు వాళ్ళకి అలర్ట్స్ వస్తాం వల్ల వాళ్ళు క్రాస్ అవ్వకుండా ఉంటుంటారు. మూడోది ఏంటంటే అధిక మత్స్య వనరులు, అంటే రిచ్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కడున్నాయనే దాని గురించి కూడా మనకి ఇన్క్వైరీస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళకి చేరవేస్తాం వల్ల ఆ ప్రదేశానికి వెళ్ళి చేపల వేట చేయడం వల్ల వాళ్ళకి టైము, ఫ్యూయలు, తర్వాత ఏంటంటే ఎక్కువ అధిక మత్స్య వనరులు వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళకి ఏదైనా సరే ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఇప్పుడు నవడేస్ ఏంటంటే ఈ టైడ్స్ విపరీతంగా చేంజ్ అవుతున్నాయండి. అలాగే మనకి సైక్లోన్ ఫామ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే ఈ యొక్క ఎనీ విపత్తర కర్మాణాల నుంచి ఏంటంటే మనం కాపాడుతాం అయితే కనుక ఈ ట్రాన్స్పాండర్ ద్వారా అయితే మనకి కంపల్సరీగా జరుగుతుంది. ఇది ఫిట్ చేయించుకుని వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగిస్తే కనుక మన మత్స్యకార సోదరులు వాళ్ళ భావితరాలు, వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మేము నమ్ముతున్నామండి. మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు కొంతవరకు మాత్రమే ఫోన్లు పనిచేస్తాయి. శాటిలైట్ ద్వారా పనిచేసే పరికరాలు మాత్రం పనిచేస్తాయి. భారీ షిప్ లో వాటినే వాడుతూ ఉంటారు. అయితే సాధారణ మత్స్యకారులకు వాటిని కొనుగోలు చేసే సామర్థ్యం ఉండదు. ఇలాంటి వారికి ఈ కొత్త పరికరం ఎంతో ఉపయోగపడనుంది. నడి సంద్రంలో ప్రతికూల ఆపద సమయాల్లో మత్స్యకారుల ప్రాణాల రక్షణ కోసం వారి బోటుకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్పాండర్లు అమర్చుతున్నారు. దీంతో బోట్లు సముద్రంలో ఎక్కడ ఉన్నా శాటిలైట్స్ ఇట్టే గుర్తిస్తాయి. అలాగే తుఫాను లాంటిది వస్తే అప్పుడు ఆ జాలర్లు ఎక్కడున్నారో, వారి పడవ ఎక్కడుందో గుర్తించి సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే మత్స్య సంపదకు సంబంధించిన వివరాలు కూడా ఈ పరికరం ద్వారా తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా వేట సులువుగా జరిగి సమయం, ఇంధనం వృధా తగ్గనుంది. అటు ఆదాయం పెరగటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ట్రయల్ రన్ కోసం సుమారుగా 10 బోట్ల వరకు ఈ ట్రాన్స్పాండర్ పరికరాన్ని అమర్చారు. సానుకూల ఫలితాలు రావడంతో మరో 1000కి పైగా బోట్లకు వీటిని అమర్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి దాదాపుగా 1030 ఫిషింగ్ బోట్లకు, అంటే మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్స్కి అమర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది. బోటు తుఫాన్ సమయంలోని ఎక్కడికి వెళ్తుందో ఏంటో తెలియని పరిస్థితి బోటు యజమాని కావచ్చు, వేటకు వెళ్ళే మత్స్యకార కుటుంబాలకు కూడా ఒక ఆందోళన కలిగించే పరిస్థితి ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఈ డివైస్ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఒక 2-3 గంటలు జర్నీ చేసి వెళ్తుంది, గంటన్నర సేఫ్గా వెళ్ళి యాడ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే దీనివల్ల ఏంటంటే ఆయిల్ సేఫ్గా అయ్యే అవకాశం ఉంది సార్. కళాశిల్పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే తెలుసుకొని దాన్ని ఒక ఏమైనా ఇమ్యూనిటీ కష్టం వచ్చిందనుకో వెంటనే, ఇదివరకు చాలామంది ఎక్కడో డీప్లో కష్టం జరిగి వచ్చేసరికి మనుషులు బలైపోయారు కష్టాల పరంగా. ఇప్పుడు అట్లా కాదు, ఈ అక్కడ ఎంత డీప్లోనే సరే పలానా దగ్గర వచ్చిందని సరే ఇమ్యూనిటీగా ఆ పోర్టుకి వెళ్ళిపోమని చెప్పడానికి ఈ సెల ద్వారా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి మాకు అన్ని విధాలుగా ఉపయోగం ఉన్నదని మాకు ఒక నమ్మకం సార్. ఈ ట్రాన్స్పాండర్లను బోటు యజమానులందరూ మత్స్యకార సహకారంతో వారి బోటులకు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంపై అటు మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరికరాన్ని బోటు యజమానులకు ఉచితంగా అందించనున్నారు. సామాన్య ప్రజలకు సైతం మేలు కలిగేలా చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.